కామ్రేడ్స్, మిత్రులారా, అందరికీ నా విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున మేము సిపిఐ పార్టీ భారతదేశానికి వచ్చి 100 సంవత్సరాలు, డిసెంబర్ 26వ తారీఖు అయితే 100 సంవత్సరాలు పూర్తి అవుతుంది. కాబట్టి మేము 30వ తారీఖు, నవంబర్ 30వ తారీఖు నిన్నటి రోజున 100 సంవత్సరాల సందర్భంగా, పార్టీ వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా పంచవటిలో ఒక సమావేశాన్ని, మండల సమితి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖరరావు, గాంధీ తదితర ముఖ్యులు రావడం జరిగింది. అయితే దాంట్లో మేము కొన్ని విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాల గురించి మరియు మేము చేసినటువంటి పనుల గురించి నెమరు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మేము నిర్ణయించుకున్నటువంటి కొన్ని విషయాలు, పెద్దలు చెప్పినటువంటి కొన్ని విషయాలు మేము దాన్ని తర్జన చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలపై పోరాడి పార్టీ యొక్క ఉన్నతికి, ప్రజల యొక్క ఉన్నతికి, అభివృద్ధికి, పేద ప్రజల అభివృద్ధికి, సమాజ వ్యవస్థాపనకు మేము ఏం చేస్తే బాగుంటుంది అనే దాని గురించి కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. మిత్రులారా, కామ్రేడ్స్, అయితే నా ఉద్దేశం, నేను చెప్పుకొచ్చినటువంటి విషయాలు ఏంటంటే, నేను చెప్పినటువంటి విషయాలే నేను షేర్ చేసుకుంటున్నాను. వర్గ పోరాటం, కుల పోరాటం అనే దాని విషయానికి వచ్చినప్పుడు, వర్గ పోరాటంలో భాగమే కుల పోరాటం. అంతేగాని కుల పోరాటం ముఖ్యమైనది కాదు, వర్గ పోరాటం ముఖ్యమైనది. వర్గ పోరాటం అంటే ఏంటి? వర్గ పోరాటం అని అంటే, వర్గం అంటే 2 వర్గాలు ఈ భూమిపై ఉన్నాయి. ఒకటి ధనిక వర్గం, 2 పేద వర్గం. ధనిక వర్గం పేద వర్గాన్ని నిరంతరం తొక్కేస్తూ, పేదల యొక్క శక్తిని, వాళ్ళ యొక్క శ్రమని దోపిడీ చేస్తూ వాళ్ళు ధనవంతులుగా ఎదుగుతూ ఉంటారు. అట్టి కారణం చేత పేద ప్రజల యొక్క ఐక్యత కోసం, పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం, సమాజం కోసం పాటుపడి కష్టపడేదే వర్గ పోరాటం. ఆ వర్గ పోరాటమే పేద ప్రజల పక్షాన పోరాడే పేద వర్గానికి సంబంధించినటువంటి పోరాటం కమ్యూనిస్టు పార్టీలు అన్నీ కూడా చేపడతాయి. ఇవాళ ఎన్ని కమ్యూనిస్టు పార్టీలు ఉన్నా అన్నీ కూడా ఎర్రజెండా నీడలోనే పనిచేస్తాయి. అన్నీ కూడా సిద్ధాంతం ప్రకారమే పనిచేస్తాయి. కాబట్టి 100 సంవత్సరాల సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకునే విషయం ఏదైనా ఉంది అని అంటే, 11 వామపక్ష పార్టీలు ఉన్నటువంటి భారతదేశంలో ఏకమై ఒకే తాటిపైకి వచ్చి ఒక్క కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడితే తిరుగులేని విజయం కమ్యూనిస్టు పార్టీ అవుతుందని బలంగా కోరుకుంటున్నాం. ఒక కమ్యూనిస్టు రాజ్యం ఏర్పడుతుంది, ఒక కొత్త విప్లవం వస్తుంది, సమాజ వ్యవస్థాపనకు అది ప్రారంభం, ఆద్యం వస్తుందనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు వామపక్ష పార్టీలందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఒకే కమ్యూనిస్టుగా పనిచేసి భారతదేశం యొక్క ఉన్నతికి మనం పాటుపడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇవాళ ప్రతి ఒక్క విషయం కూడా, విద్య కానుంచి, వైద్యం కానుంచి మొదలు పెడితే, తినే సరుకుల కానుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా పెట్టుబడిదారి విధానంలో భాగమే అవి ఒక వ్యాపారంగా మారిపోతున్నాయి. ప్రతి ఒక్క దాంట్లో కల్తీ అయిపోతుంది.
ప్రైవేటు విద్యా వ్యవస్థలని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకు అనంటే ప్రైవేటు విద్యా సంస్థల నుంచి కోట్ల రూపాయల ఫండ్స్ వెళ్తాయి పార్టీలకి, కాబట్టి బాగా ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ స్కూళ్ళని ప్రోత్సహించడం లేదు. ఎందుకనంటే ఫండ్ వెళ్ళదు కాబట్టి. ఇలాంటి యొక్క దుర్మార్గపు ఆలోచనలో పెట్టుబడిదారీ విధానాలు బూర్జువర్గ పార్టీలు అవలంబిస్తున్నందున మనమందరం, మన కమ్యూనిస్టులమందరం ఏకత్రాటిపైకి వచ్చి పోరాటం కొనసాగిస్తే విజయం కమ్యూనిస్టు పార్టీలదే అని, భారతదేశం యావత్ కమ్యూనిస్టు రాజ్యం అవుతుందని, సమాజ వ్యవస్థాపన జరుగుతుందని, దేశం అభివృద్ధి చెందుతుందని నేను కోరుకుంటున్నాను మిత్రులారా.